రెడీగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. సిలిండర్ పై ఏకంగా 195 రూపాయలు పెంచుతున్నట్లుగా ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో అయితే ఎలాంటి మార్పు రాలేదు. అంటే డొమెస్టిక్ సిలిండర్లో ఎటువంటి మార్పు రాలేదు. పెరిగిన ధరతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర చూస్తే 2078 రూపాయలకైతే చేరింది. మనం చూసాం ఏదైతే ఈ వారికి సంబంధించి గ్యాస్ కొరత ఉన్నటువంటి పరిస్థితుల్లో కమర్షియల్ డొమెస్టిక్ సిలిండర్లు పెంచారు. కాకపోతే కొరత అనేది కమర్షియల్ సిలిండర్లు ఇప్పటికీ స్టిల్ నా కొనసాగుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇంత ధర పెంచడం అది ఏ విధంగా ఉపాధికి సంబంధించి ఎఫెక్ట్ పడుతుంది ఇవన్నీ కూడా మాట్లాడదాం. మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రైట్ రత్నకుమార్, గుడ్ మార్నింగ్. వార్ ఎఫెక్ట్ అనేది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అది కూడా గ్యాస్ సంబంధించి డొమెస్టిక్ సిలిండర్లో ఎటువంటి పెరుగుదల లేవు, కానీ కమర్షియల్ సిలిండర్ ధర అయితే భారీగా పెంచినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఆశ గత నెల మార్చి 1వ తేదీన ఎప్పుడైతే యుద్ధం మొదలైన 3 రోజుల తర్వాత గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొదటిసారి గ్యాస్ ధరలను పెంచినప్పుడు కమర్షియల్ గ్యాస్ ధరను 114 రూపాయలు పెంచింది. ఎల్పిజి గ్యాస్ ధరను 60 రూపాయలు పెంచింది. సో ప్రతి నెల గ్యాస్ కంపెనీలు అనేవి ధరలలో మార్పులు అనేవి చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే మార్చి 1వ తేదీన ఈ యొక్క మార్పు అనేది చేసింది. అయితే ఊహించని విధంగా నెల రోజుల తర్వాత, అంటే ఇవాళ ఏప్రిల్ 1వ తేదీన మరొకసారి గ్యాస్ ధరలను పెంచుతూ ఆయిల్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. ఈసారి ఏకంగా కమర్షియల్ గ్యాస్ పైన 195 రూపాయలను పెంచడం జరిగింది. దీంతో ఒక్కసారిగా గ్యాస్ ధరలు అనేవి 2 నెలల కాలంలోనే దాదాపు 300 రూపాయలు పైగానే పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర 2078 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో సైతం 2100, అంటే పెద్ద మొత్తంలో యొక్క గ్యాస్ ధర అనేది ఇంక్రీజ్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ యొక్క కొరత అనేది ఏర్పడుతున్నటువంటి సందర్భంలో బ్లాక్ మార్కెట్ లో కమర్షియల్ గ్యాస్ అనేది 10,000 రూపాయల వరకు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణ కారణంగానే మొదలైనటువంటి యొక్క ఈ అనిశ్చితి వలన ఇప్పటి వరకు గ్యాస్ ధరలు అనేవి పెరుగుతూ వచ్చాయి. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, అలాగే భారత్ పెట్రోలియం కావచ్చు, సో ఇటు హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా 1వ తేదీన ఎల్పిజి ధరల్లో అలాగే ఏటీఎఫ్ ధరల్లోనూ మార్పులు చేస్తూ ఉంటాయి. కానీ ఈసారి కేవలం కమర్షియల్ గ్యాస్ ధరను మాత్రమే పెంచడం జరిగింది. ఎల్పిజి ధరల్లో ఎటువంటి మార్పులు అనేవి చేయలేదు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధర 195 రూపాయలను పెంచడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.